నమస్తే ఫ్రెండ్స్. 6 నెలల వరకు నిలవ ఉండే పచ్చి మామిడికాయ తురుముని చేసుకునే విధానం చూసుకుందాం. ముందుగా పచ్చి మామిడికాయలను తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇలా గీసుకోవాలి. ఆ తర్వాత ఈ పచ్చి మామిడికాయలని తురుముకోవాలి. ఇలా తురుముకున్న మామిడికాయ గుజ్జుతో ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చు. మామిడికాయ పులిహోర చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే 2 మామిడికాయలని అయితే ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఈ ముక్కల్ని పప్పులో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అలాగే ఈ మామిడికాయ గుజ్జుని మామిడికాయ ముక్కల్ని డబ్బాలో వేసుకోవాలి. ఇలా డబ్బాలో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు నిలవ ఉంటుంది. అస్సలు పాడవదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మామిడికాయ గుజ్జుని డబ్బాలో వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ పెట్టేస్తుంది కదా, కర్రీస్లో వేసుకున్నప్పుడు తీసుకుని వేసుకోవటానికి ఈజీగా వస్తుంది. ఇలా ఈ మామిడికాయ గుజ్జుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది.